అమెరికా ఇరాన్లు మరోసారి పరస్పర దాడులకు దిగడంతో పశ్చిమాసియాలో మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. హర్ముజ్ జలసంధి మీదుగా వెళ్తున్న వాణిజ్య నౌకలు, అమెరికా స్థావరాలు లక్ష్యంగా ఇరాన్ ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించింది. వెంటనే అప్రమత్తమైన యుఎస్ సెంట్రల్ కమాండ్ 4 ఇరాన్ డ్రోన్లను గాల్లోనే కూల్చివేసింది. ఇరాన్ దాడులకు ప్రతీకారంగా అమెరికా దళాలు ఇరాన్ తీర ప్రాంతంలోని గోరుక్, అలాగే కేష్మ్ ఐలాండ్లోని నిఘా రాడార్ కేంద్రాలపై క్షిపణులతో విరుచుకుపట్టాయి. ఇక మరిన్ని దాడులు జరగకుండా నౌకాయాన భద్రతను కాపాడడమే ఈ ఆత్మరక్షణ దాడులు చేయాల్సి వచ్చిందని అమెరికా ప్రకటించింది. అయితే ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షులు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా దాడులతో ఇరాన్ సైన్యం పూర్తిగా నాశనమైందని ఎన్బీసీ న్యూస్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇరాన్ డ్రోన్ ఫ్యాక్టరీలు, మిసైల్ తయారీ కేంద్రాలు, లాంచింగ్ ప్యాడ్లను అటు మెజారిటీ భాగం అమెరికా దళాలు ధ్వంసం చేశాయని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం ఇరాన్ వద్ద కేవలం 21 నుంచి 22% మాత్రమే క్షిపణులు మిగిలున్నాయని అంచనా వేశారు. అయితే ఇప్పటికే ఇరాన్ పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా పలు చర్యలు చేపడుతోంది. ఇరాన్ కు అనుబంధంగా ఉన్న ఓ చమురు ట్యాంకర్ను హిందూ మహాసముద్రంలో అమెరికా బలగాలు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అదే సమయంలో ఇరాన్ ఇంధన రంగంపై కొత్త ఆంక్షలను కూడా ప్రకటించింది. మరోవైపు ఇరాన్ మీడియా మాత్రం హర్ముజ్ సమీప జలాల్లో తమ బలగాలు హెచ్చరిక కాల్పులు జరిపినట్లు వెల్లడించింది. అయితే అమెరికా నౌకాదళ కదలికలకు ప్రతిస్పందనగానే ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. ఇక దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు అమెరికాతో జరుగుతున్న చర్చలు ప్రస్తుతం తీవ్ర డెడ్లాక్ కు చేరుకున్నాయని ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. డెడ్లాక్ ను తొలగించి శాంతి ప్రక్రియను పునరుద్దరించాల్సిన బాధ్యత ఇప్పుడు పూర్తిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేతుల్లోనే ఉందని ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ సైనిక సలహాదారు రియాజ్ స్పష్టం చేశారు. ఒప్పందం కుదరాలంటే స్తంభింప చేసిన $24 బిలియన్ ఇరాన్ ఆస్తులను విడుదల చేయడమే ఏకైక మార్గమన్నారు. తాత్కాలిక ఒప్పందంపై సంతకం చేసిన వెంటనే మొదటి విడతగా 12, తర్వాత మిగిలిన $12 బిలియన్ విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తుంది. ఈ దశలో నిధులను విడుదల చేస్తే చర్చల్లో పట్టు కోల్పోతామని అమెరికా యోచిస్తుంది. కాగా ట్రంప్ ఖమేనీ భేటీ అవకాశాన్ని ఇరాన్ అమెరికా మళ్లీ యుద్ధానికి దిగితే తాము సైనిక చర్యల పరిధిని విస్తృతం చేస్తామని హెచ్చరించింది. హర్ముజ్ జలసంధికే కాకుండా హిందూ మహాసముద్రం, బాబ్ అల్ మందాబ్ జలసంధి, ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రంలోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తామని హెచ్చరించింది. అయితే ఈసారి తమ క్షిపణి సామర్థ్యం కంటే ఎన్నో రెట్లు శక్తివంతమైన భూతల సైనిక శక్తిని ప్రపంచానికి చూపిస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. ఇక ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి వైపు ఇరాన్ 4 వన్-వే అటాక్ డ్రోన్లు ప్రయోగించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. తక్షణ ముప్పుగా ప్రకటించుకుని తమ దళాలు వాటిని గగనతలంలోనే కూల్చివేశాయని తెలిపింది. అనంతరం మరిన్ని దాడులను అడ్డుకునేందుకు ఇరాన్లోని గోరుక్ ప్రాంతం, కేష్మ్ ద్వీపంలోని తీర నిఘా రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు వెల్లడించింది. ఈ ఘటనతో హర్ముజ్ జలసంధి మళ్లీ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక్కడ ఎలాంటి సైనిక ఘర్షణ జరిగినా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందని చెప్తున్నప్పటికీ తాజా పరిణామాలు మాత్రం భిన్న సంకేతాలు ఇస్తున్నాయి.
ఇటీవలే కాల్పుల విరమణ పొడిగింపుపై చర్చలు జరిగినప్పటికీ తాజా దాడులు ఆ ప్రయత్నాలకు ఎదురు దెబ్బగా మారాయి. ఇదే సమయంలో లెబనాన్లో ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య ఘర్షణలు కూడా మళ్లీ ఉధృతం అవుతుండటంతో మొత్తం పశ్చిమాసియా ప్రాంతం అస్థిరత వైపు అడుగులు వేస్తుందన్నారు అని ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక హర్మూజ్ జలసంధి వద్ద ప్రారంభమైన ఈ తాజా ప్రతిష్టంభన ఎటు దారి తీస్తుందనేది ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడి పరిస్థితులు కేవలం అమెరికా, ఇరాన్ సంబంధాలకే పరిమితం కాదని, ప్రపంచ చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం, పశ్చిమాసియా భద్రతా పరిస్థితులపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉందంటున్నాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు ఇరు వర్గాలు చెబుతున్నప్పటికీ ఒక్క చిన్న పొరపాటు కూడా పెద్ద ఘర్షణకు దారితీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అమెరికా, ఇరాన్లు మరోసారి పరస్పర దాడులకు దిగటంతో పశ్చిమాసియాలో మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. హర్మూజ్ జలసంధి మీదుగా వెళ్తున్న వాణిజ్య నౌకలు, అమెరికా స్థావరాలు లక్ష్యంగా ఇరాన్ ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించింది. వెంటనే అప్రమత్తమైన యుఎస్ సెంట్రల్ కమాండ్ 4 ఇరాన్ డ్రోన్లను గాల్లోనే కూల్చివేసింది. ఇరాన్ దాడులకు ప్రతీకారంగా అమెరికా దళాలు ఇరాన్ తీర ప్రాంతంలోని గోరుక్, అలాగే కేష్మ్ ఐలాండ్లోని నిఘా రాడార్ కేంద్రాలపై క్షిపణులతో విరుచుకుపడ్డాయి. మరిన్ని దాడులు జరగకుండా నౌకాయాన భద్రతను కాపాడడానికే ఈ ఆత్మరక్షణ దాడులు చేయాల్సి వచ్చిందని అమెరికా ప్రకటించింది. అయితే ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా దాడులతో ఇరాన్ సైన్యం పూర్తిగా నాశనమైందని ఎన్బీసీ న్యూస్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు ఆయన. ఇరాన్ డ్రోన్ ఫ్యాక్టరీలు, మిసైల్ తయారీ కేంద్రాలు, లాంచింగ్ ప్యాడ్లను మెజారిటీ భాగం అమెరికా దళాలు ధ్వంసం చేశాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఇక ప్రస్తుతం ఇరాన్ వద్ద కేవలం 21 నుంచి 22% మాత్రమే క్షిపణులు మిగిలి ఉన్నాయని అంచనా వేశారు. ఇప్పటికే ఇరాన్ పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా పలు చర్యలు చేపడుతుంది. ఇరాన్ కు అనుబంధంగా ఉన్న ఓ చమురు ట్యాంకర్ను హిందూ మహాసముద్రంలో అమెరికా బలగాలు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అదే సమయంలో ఇరాన్ ఇంధన రంగంపై కొత్త ఆంక్షలకు కూడా ప్రకటించింది. మరోవైపు ఇరాన్ మీడియా మాత్రం హర్మూజ్ సమీప జలాల్లో తమ బలగాలు హెచ్చరిక కాల్పులు జరిపినట్లు వెల్లడించింది. అమెరికా నౌకాదళ కదలికలను ప్రతిస్పందనగానే ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు అమెరికాతో జరుగుతున్న చర్చలు ప్రస్తుతం తీవ్ర డెడ్లాక్ కు చేరుకున్నాయని ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. డెడ్లాక్ ను తొలగించి శాంతి ప్రక్రియను పునరుద్దరించాల్సిన బాధ్యత ఇప్పుడు పూర్తిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేతుల్లోనే ఉందని ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ సైనిక సలహాదారు మెహసేజ్ రేయాజ్ స్పష్టం చేశారు. ఒప్పందం కుదరాలంటే స్తంభింపచేసిన $24 బిలియన్ ఇరాన్ ఆస్తులను విడుదల చేయటమే ఏకైక మార్గమన్నారు. అయితే తాత్కాలిక ఒప్పందంపై సంతకం చేసిన వెంటనే మొదటి విడతగా 12, తర్వాత మిగిలిన $12 బిలియన్ విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్ చేసింది. ఈ దశలో నిధులను విడుదల చేస్తే చర్చల్లో పట్టు కోల్పోతామని అమెరికా యోచిస్తుంది. కాగా ట్రంప్ అలాగే ఖమేనీ భేటీ అవకాశాన్ని ఇరాన్ పూర్తిగా తోసిపుచ్చింది. అమెరికా మళ్లీ యుద్ధానికి దిగితే తాము సైనిక చర్యల పరిధిని విస్తృతం చేస్తామని హెచ్చరించింది. హర్మూజ్ జలసంధికే కాకుండా హిందూ మహాసముద్రం, బాబ్ అల్ మందాబ్ జలసంధి, ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రంలోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తామని హెచ్చరించింది.
ఈసారి తమ క్షిపణి సామర్థ్యం కంటే ఎన్నో రెట్ల శక్తివంతమైన భూతల సైనిక శక్తిని ప్రపంచానికి చూపిస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. ఇక ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి వైపు అటు ఇరాన్ 4 వన్-వే అటాక్ డ్రోన్లను ప్రయోగించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. తక్షణ ముప్పుగా ప్రకటించుకుని తమ దళాలు వాటిని గగనతలంలోనే కూల్చివేశాయని తెలిపింది. అనంతరం మరిన్ని దాడులను అడ్డుకునేందుకు ఇరాన్లోని గోర్క్ ప్రాంతం, కేష్మ్ ద్వీపంలోని తీర నిఘా రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు వెల్లడించింది. అయితే ఈ ఘటనలో హర్మూజ్ జలసంధి మళ్లీ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక్కడ ఎలాంటి సైనిక ఘర్షణ జరిగినా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.